అంబే అంబే కోటికి వస్తున్నావు అంటే అంబే అరిచేతులు ఉవ్వోగేదో తెలియక సస్తనా అయినా అంబాయేంట్రా? మా తాతల కాలం నుంచి అమ్మ అనటం మామూలు అయిపోయింది. అందుకని వెరైటీగా ఉంటుందని అంబే అంటున్నాను. ఏ అమ్మ గొంతు బాగాలేదా? ఆనిది పెద్ద గంటసాల గొంతు, బాగోగులు ఒకటే తక్కువ. పట్టు. ఆగాదు. ఏమిటమ్మ ఇది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ను కష్టంలో పెట్టా, నా మొగుడే నన్ను నిలదీసి అడగడు. నీకెంత పొగరా? పోరా. పోతాంలేమమ్మా, పోకపోతే నీతో కాపురం చేస్తామా? నీ ఇల్లు కాకపోతే 100 ఇళ్ళు. అంబే ఇదిగో ముసలాయనా, ఓ దెబ్బ వేసుకున్నాను రా. ఓ పోవయ్యా, డబ్బాలేదు దేవసం లేదు. నీలాగా నాకేం పని లేదనుకున్నావా? ఎల్లవయ్యా సొంచు మొఖమాడా, నువ్వు లేకపోతే నాకేమన్నా ప్యాసింజర్లు కరువు అయిపోతారు అనుకున్నావా? అడుగో ఒరే ముళ్ళ పంది రా. వస్తానా? ఏంటన్నా? థ్యాంక్స్ అన్న. ఏంట్రా నల్ల పెంకు నా పక్కన కూర్చున్నా? నీకు నాకు ఎంత తేడా ఉందో తెలుసా? తెలుసన్నా, కనీసం నేను అడుక్కుంటున్నాను, నువ్వు అది కూడా చేయట్లేదు కదా. ఏంట్రోయ్ 10 కొంపల ఫుడ్ తినేసరికి గుండు బలిచిందా నా ఎలగా? కింద కూర్చో. ఒరే సేమ్ పంది అన్నా, చిల్లర ఎంత ఉందిరా? జేబులోనా బ్యాంకులోనా? నీ ముఖానికి బ్యాంక్ అకౌంట్ ఒకటా? ఏ నీకు లేదా? మోయ్ యాదవ పెన్సిల్ వేసామంటే నరుకుతా. తొందరరా, ఒక ఆట వేసుకుందాం. చేయి గొలగొల్లాడుతుంది. ఉండనా, ముందన్నం తినాలి. ఆలస్యంగా తింటే ఆరోగ్యం పాడైపోద్ది. ఏం కూరలరా? ఏముందిలే అన్న, చేపల పులుసు, చింతసూరు పప్పు, కోడిగుడ్ల ఫ్రై, 2 పచ్చళ్ళు. మీ ఇంటి పెరుగు పంపిస్తే ఈ పూట ఎలాగో గడిచిపోద్ది. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు. అదృష్టవంతులు. గొంతు సవరించి గట్టిగా అంబా అన్నారు. నా అదృష్టం నీకు పట్టుద్ది. అంటే నన్ను కూడా తుమ్మ ముద్దు. అమ్మా ఏంటన్నా? ఎవర్రా పిల్ల? సినిమా యాక్టర్లా ఉంది. మన ఊళ్ళో ఏమన్నా షూటింగ్ పెట్టారా? ఒక్క ముక్కలో చెప్పాలంటే అన్నా, తొలి చూపులోనే నా మనసేదో చేసుకున్నా. నువ్వమ్మా, నేను ఎవరు అనుకున్నాను. నేను కూడా ఏదేదో ఊహించుకున్నాను. ఎంగిలాకు. ఏమ్మా పరీక్షలు బాగా రాసావా? అడ్డే కళ్ళజోడు బలేగుందే. అమ్మ ఎక్కడ నాన్న? ఇంట్లో ఉందా? లేదు, మినిస్టర్ కదా, అప్పు కోసం అమెరికా వెళ్ళింది. అది ఎక్కడ అయిపోద్దమ్మా, వంటింటి అక్కడ పడి ఉంటుంది చూడు. అమ్మా అమ్మా. ఒరే మంకీ, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను రా? అద్దరిపోతున్నావు అన్నా. అన్నా, ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముష్టి. ఏమైందబ్బా? ఇక్కడే పెట్టానే. అన్నా అన్నా, నా చూసావా? చింపంజనాయలా, ఆ రోజు పొలంలో ఆడిదెవరితో చూపించావు. అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి కోయిలపై చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా? కోసేస్తాను రే. అబ్బా, నా పాయింట్ నీకు అర్థం కాలేదన్నా. నా డ్రెస్ ఇందాకే ఇక్కడ పెట్టాను, ఇప్పుడేం కనపడట్లేదు. డ్రెస్సా? అదేదో తెలియదు గాని అన్నం దీన్ని మూతి తుడుచుకుందాం అనుకుంటే ఏదో గొడ్డ పిల్లకి కనిపించిందిరా. తుడుచుకుని ఎక్కడ పెట్టానే? ఇదిగో. థ్యాంక్స్ అన్నా, ఇదే నా డ్రెస్. అది నీ డ్రెస్సా? నా గోసి. నీ ఎవరే? దాంతో ఇందాక నేను మొహం కూడా తుడుచుకున్నా కదరా. మావగారు, ఏమిటిది? పని చేయడానికి మనుషులు ఉన్నారుగా, ముందు బయటికి రండి. రమ్మంటుంటే అనవసరంగా ఎండలో ఎందుకు కష్టపడతారు? ఈ ఎండ ఈ కష్టం నాకేం కొత్త కాదు అల్లుడు గారు. పైగా మన పొలం మనం నడుంగట్టి పని చేస్తేనే ఆనందంగా ఉంటది. ముందు మీరు వెళ్ళండి. రే మళ్ళీ మోటార్ అయ్యిండ్రా. తమరు ముందు బయలుదేరండి. సరే, మీ ఇష్టం. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? కడుపులో గడబిడగా ఉంటాను. రాయుడు గారి తోట దాకా వెళ్ళొస్తున్నానయ్యా.
రాయుడు గారు తోటదాకా వెళ్ళొస్తున్నావా? బుద్ధుందా నీకు? అసలు నీకు బుద్ధి ఉందిరా? పనిచేసేదేమో అల్లుడు గారి పొలంలోనా, మెక్కేదేమో అల్లుడు గారి కూడా. దేవుడిచ్చిన నికాసైన ఎరువు తీసుకెళ్లేసేది రాయుడు గారి తోటలోనా? రే, నువ్వు వేసిన ఎరువు మన తోటలో వేస్తే చెరుగ్గళ్ళు జెండా కర్రలా ఎదిగాయిరా. ఇదిగో మీ అందరికి ఇదే చెప్తున్నాను, రేపటి నుంచి కాదు ఇప్పటి నుంచే ఒకటైనా సరే రెండైనా సరే మన పొలంలోనే మన తోటలో ఇయ్యాల్సిందే. ఏదైనా తేడా వచ్చిందో నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇది ఆడంగులో మీకేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీకు కూడా ఇదే మాట. వినపడిందా? పని చేయండి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నీ కొడుకు అన్నంత మాత్రాన నేను ఓకే అంటానికి నా కూతురేమన్నా బజార్లో అమ్మే బొమ్మ అనుకుంటున్నావా? చూడత్తమ్మా, మర్యాదగా ఆస్తి మొత్తం నా పేరు రాసి ఈ చేతిలో పెట్టమను. ఈ చేతితో పెళ్లికి సిగ్నల్ ఇస్తా. ముందు ఆస్తి, తర్వాతే పెళ్లి. చాలే ఊరుకోవయ్యా. ఎంత చెడ్డ పిల్లని కన్నా సన్నాసివి కదా అని నీతో చెప్పా. నువ్వు కాదంటే ఆగిపోద్ది అనుకున్నావా? మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? పందిట్లో నిలబడి పెళ్లి చూస్తావు, లేకపోతే ఆడితో పాటు రోడ్డు మీద నిలబడాల్సిందే. నువ్వు పంతులు గారిని పిలవకపోతే ఏం ఆగిపోదు, నేను పిలుచుకుంటా. అన్నా, నీ అత్త గురించి ఊరందరికీ తెలుసు. నువ్వు అనవసరంగా కస్ బుస్ అన్నావనుకో, నీ పొజిషన్ నా పొజిషన్ అయిపోద్ది. కనీసం నాకు అడుక్కోవడానికి బొచ్చన్నా ఉంది, నీకు అది కూడా లేదు. ఇగో దీంతోనే బాగా ఆలోచించు. అమ్మా అమ్మా, అమ్మో, నీ ఊర కుక్క బతుకు ఊహించుకోవడానికి భయంగా ఉందిరా. అత్తమా, పెళ్లికి నా సైడ్ నుంచి ఓకే. పెళ్లి పత్రికలు కుదిర్చు. మామగారు బగింపక ఏరికైనా తప్పదన్నా. ఎవడు రైడు నా బెడ్ మీద పడుకున్నాడు? పక్క ముష్టోడయ్యింది. ఎవడను నా బెడ్ మీద పడుకున్నావు? లే! నన్ను తప్ప ముష్టి చెప్పునా అన్నా, నువ్వా అన్నా? నీ పొజిషన్ నా పొజిషన్కి వచ్చింది. నన్ను అన్నా నారు మొయ్యరా మట్టి పెంక. ఏనాళ్ళు ఈ ఆస్తిపాస్తులన్నీ ఊళ్ళోవాళ్ళు కాబట్టి పట్టించుకోవాలా. మరి ఇప్పుడు ఈ ఆస్తిపాస్తులన్నీ మా అమ్మాయివి కదా, అంటే నాదే కదా. అందుకే డే అండ్ నైట్ కాపలా కాయటం నిర్ణయించుకున్నాను అన్నమాట. మరి ఊళ్ళో మరోలా అనుకుంటున్నారేందన్నా? ఏమనుకుంటున్నారు? నువ్వు తాగొచ్చి గొడవ చేశావని, మీ అల్లుడు నిన్ను తన్ని మెడబట్టి బయటికి నెట్టేశాడని, ఇక నుంచి నీ పర్మినెంట్ ప్లేస్ ఇదేనని ఊరంతా చెప్పుకుంటున్నారన్నా. నిజమేనా అన్నా? అన్నీ తెలిసే నన్ను అడుగుతావరా? అన్నా అన్నా లేనా టీ తెచ్చాను. కొంటే ముస్టడమైన నువ్వే బెస్ట్ రా. కష్టాల్లో ఉన్నాను తెలిసి నా కోసం పొద్దున్నే సింగిల్ టీ తెచ్చావు. థ్యాంక్స్. నీకోసం కాదులేనా, నా కోసం. వీడు నా అసిస్టెంట్. ఎరా పేపర్ తెచ్చావా? ఇంగ్లీష్ పేపర్ రాలేదన్నా, తెలుగు పేపర్ తెచ్చాను. ఇదిగోనా. తెలుగు పేపర్లో న్యూస్ ఏముంటదిరా? ఏంటన్నా అలా చూస్తున్నావు? పేపర్ చదవాలనిపిస్తుందా? వద్దు సార్, తమరంటే గొప్ప దొరలు, అసిస్టెంట్లు, పొద్దున్నే పడకటీలు. ఇంగ్లీష్ పేపర్ చదవందే తమరి ముష్టి బతుక్కి అందలేదు. చదువుకోండి సార్, బాగా చక్కగా చదువుకోండి. నీ అబ్బరే అక్షరం పొల్లు పోకుండా చదవకపోయేవో ఆ పేపర్ పెట్టి నేను మర్డర్ చేస్తా. ప్రాబ్లమ్స్ వాళ్ళు అప్సెట్ అయ్యాడు. నువ్వు వెళ్ళి కాకా హోటల్లో నా కోసం పెసల్ పరోటా చికెన్ కుర్మా రాత్రి ఉంటాయి, అడుగు తెచ్చి. అట్టాగన్నా. అన్నా, నీకు కూడా ఆ చేత్తోనే ఏదైనా అడుక్కు తెచ్చేదా? నిన్ను చంపుతా. పొద్దున్నే ఇంటి ముందు అలరే. ఏమీ లేదే, ప్రతి ముష్టి ఎదవ పని కట్టుకొచ్చి మరీ పరువు తీస్తున్నాడు. అమ్మమ్మమ్మమ్మ, కాస్త మీ తమ్ముడితో చెప్పి నన్ను ఇంట్లోకి చేర్పించే ఏర్పాటు చేయవే. ఇదిగో, నీ రుణం ఉంచుకోను. వచ్చే జన్మలో కూడా నీకు మొగుండై పుడతా. నీ మీదొట్టు. చాలు చాలు, ఈ జన్మకు నీతో పడ్డ బాధలు చాలు. ఇప్పుడు నాకు కావాల్సింది నా కూతురు సుఖం. ఇన్నేళ్లు నీకోసమే నా తమ్ముడికి దూరం అయ్యాను, ఇహ నా వల్ల కాదు. అన్నా, రాత్రి మామ పోస్టే పోయిందనుకున్నాను, తెల్లారేటప్పటికి మొగుడు పోస్ట్ కూడా పోయిందే. నమస్కారం సుబ్బారారా. ఓ ప్యాంట్ అయినా రా. అంటే 10 పైసలు ముష్టేసి తారు రోడ్డు మీద డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోదామనే. చేయి
దీనికో 50 పైసలు కలిపిస్తున్నాను. నా పేరు చెప్పుకొని టీ తాగు. హ? బ్యాగీ ప్యాంట్ ఒకటి మోకానికి. నువ్వేంటన్నా ఇక్కడ కూర్చున్నావు? మా ముష్టోళ్ళ సంఘం ప్రెసిడెంట్ చూస్తే కుష్టోళ్ళతో కొట్టిస్తాడన్నా. నోరు మీద పెడతకుండా ముఖమరా. ఆ అమ్మాయి ఒంటరిగా గుళ్ళోకి వచ్చింది కదా, నా బాధ చెప్పుకుని ఎడుద్దాం నేను వస్తే నీకు ఎగతాళిగా ఉందే. రేత్రిగా అరుగు మీదకి వస్తావు కదా, కుక్కలతో కనిపిస్తా నాకు. అమ్మా నాన్న నువ్వా ఇక్కడేం చేస్తున్నావు? నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. అల్లుడు గారు పెట్టిన కండిషన్లతో నా బతుకు ముష్టిోళ్ళ కంటే నికృష్టం అయిపోయింది. అమ్మా అమ్మా అమ్మా, రేత్రిపూట అల్లుడి గారితో నువ్వు అలా అలా ఉన్నప్పుడు కాస్త నా గురించి రికమెండ్ చెయ్యమ్మా. ఇదిగో అట్లాంటి టైంలో ఆడాళ్ళు ఏది చెప్పినా మగవాళ్ళు నేస్తారు, నాకు తెలుసు కదా. ఆయన నన్ను అసలు భారీగానే చూడటం లేదు. ఆయన చూపించేదేటమ్మా, నువ్వే చూపించాలి. ఇదిగో నువ్వే మీ ఆయన్ని కొంచెం అడావిడి చేసేసి నీ పరువం పవర్ చూపించు. ఆ దెబ్బతో నా పొజిషన్ మారిపోద్ది. ఇదిగో నా మాటిని ఇయ్యాల రేత్రికే నీ పవర్ మొత్తం చూపించు. ఏంటన్నది? ఏముంది? రాత్రి కాకావట్లో పోరాటం తిరిగి వస్తుంటేను నీలాంటి విశ్వాసం లేని కుక్క ఎంత పడింది. కంగారులో పరిగెత్తుకుంటూ వస్తూ పడ్డాను, దెబ్బ తగిలింది. ఏంటి పోతరాజు, ఏళ్ళకి ఏమైంది? మనుషులే రోజుకో రకంగా మారిపోతున్నారు. ఏళ్ళదేముంది, ఏదో అయిందిలే. తమరు పని చూసుకోండి బాబు. ఏదో కాదు, ఇది అదే. ఏది? కుష్టు. ఏదో చిన్న దెబ్బ తగిలితే దాన్ని పట్టుకుని కుష్ఠం అంటావా? వెనకటికి మా ఊళ్ళో ఒక ఆయనకి ఇలాగే జరిగితే ఉండే కదా అని వదిలేశాడు. తర్వాత కుష్టం తేలింది, ఏళ్ళు కోసేశాడు. అమ్మతోడు ఎందుకైనా మంచిది, నిన్ను ఇయాలే హాస్పిటల్కి తీసుకెళ్ళమని అల్లుడు గారికి చెప్తాను. వస్తాను, జాగ్రత్త, ఈగల వాళ్తా. అల్లుడు నాకు ఈ అరుగన్న వదిలేడరా. ఈడు నాకు కుష్టు ముష్టు అని ఏవేవో అల్లుడు గారికి చెప్పి ఈ ఊరి నుంచే తరిమేయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. చూడన్నా, ఓ ముష్టోడిగా చెప్తున్నాను, ఎందుకో నా కంటికి కూడా ఇది కుష్టిలాగే కనపడాలి. నాన్నా ఏంటమ్మా? నిన్ను కాదు నాన్నా. ఏమ్మా? అన్నానికి ఇంటికి వస్తావా పొలానికి పంపించినా? పొలానికే పంపించమ్మా. అలాగే. అన్నా అన్నా, ఇది చేతులు దాపు. మామ పోస్టు పాయే, మొగుడు పోస్టు పాయే, ఇప్పుడు నాన్న పోస్టు పాయే. అందుకని నా పోస్ట్ ఇస్తారా, తీసుకోపో. ఏం కూర్చోరా? నిన్ను పారిపోతున్నారు. ఏం లేదురా, చెరుకు కొనడానికి వచ్చాం అన్నారు. సరే రేటు మాట్లాడుకుందామండి అన్నాను. పేషెంట్ గారు కావాలి అన్నారు. అక్కర్లేదండి, నేను పేషెంట్ గారి మామగారిని, నాతోటే మాట్లాడండి అన్నాను. ఓ పట్టానేనరా, తెక్కలోళ్ళగా ఉన్నారు. తిక్కలో లాలు కాదు మీరు. ఏంట్రా నువ్వు ఆగేది? మరి లేకపోతే ఏందండి, ప్రెసిడెంట్ మంగారంటే ఎలా ఉండాలి? ఓ మంచి పొట్టు పంచోడు కట్టి సిల్క్ తో ఒకటి తొడిగి టీవీగా రొమ్మిరుసుకుని తిరగాలి. అప్పుడు ప్రెసిడెంట్ మంగారంటే చచ్చినట్టు నమ్మేవాళ్ళు. అంతేగాని పాత పోసాడు పెట్టుకుని నేను ప్రెసిడెంట్ మంగారిని, నేను ప్రెసిడెంట్ మంగారిని అంటే ఏ యాదవ్ నమ్ముతాడు? ఓ సార్ చెల్లేసే, ఈ గోసి మనకి ఇప్పుడు వచ్చింది కాదు, మనం పుట్టినప్పటి నుంచి ఉంది. మనం పొలంలో కాలెట్టామంటే గోసి బిగించాల్సిందే. ఇది వరకంటే గోసి ఎట్టినా లేకపోతే అది ఊడ తీసేసినా ఎవ్వడు అడగడు. మరి ఇప్పుడు ప్రెసిడెంట్ బాబు గారికి మావగారు కదా, ఆ దర్జా చూపించకపోతే మీకే కాదు మీ అల్లుడి గారికి కూడా పరువు తక్కువ. అంతేనంటావా? అంతే మరి, అంతేనంటావా? అంతే. ఏంట్రో మిలిటరీ హోటలే బొచ్చులు వేసుకొచ్చినట్టున్నావు. ఏదోలే అన్నా, రోజు తిని తిని పెద్దగా సహించట్లేదు. నువ్వు తిన్నా అన్నా? లేదన్నా, మాకు జైల్లో లాగా టైం ప్రకారం కొలత ప్రకారం కదా బొచ్చులు వేస్తారు. ఒకళ్ళు వేసేదేందన్నా, మీ అల్లుడు ఎట్టగో ఊళ్ళో లేడు, నువ్వే దర్జాగా లోనకి వెళ్ళిపోయి ట్రైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినన్నా. అంతేనంటావా? అంతే, వెళ్ళు. అన్నా చెప్పకూడదు కూడా పొద్దు. అన్నా అడుచుడు 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 అడుచుడు.
పని పాట లేకుండా అచ్చోసిన అంబూతులా తిరగడం మానేసి రేపటి నుంచి పొద్దుటే లేచి కొబ్బరి పీసుతో ఆ బండిని శుభ్రంగా తొడగపోయావో ఈ అడుగు మీదే కాదు ఈ ఊళ్ళో కూడా లేకుండా తరివేస్తాను. జాగ్రత్త. చూసావండ్రా బోకర్ గారి పొగరు. పక్కన నేను ఉండగానే నిన్ను బెదిరించేస్తున్నాడు. నన్ను బెదిరించే ధైర్యం ఆయనకి ఎక్కడదన్నా? నా మీద అంకతో నీకే ఇచ్చాడు ఫైనల్ వార్నింగ్. నాకు వార్నింగ్ ఏమిటి వేడ ఎదవా? పొద్దున్నే లేచి బండి నెప్పి ఆ బైక్ ను శుభ్రంగా తోడు, లేకపోతే ఈ అరుగు కూడా పాయే. రాసుపరా ఏంట్రా? అన్నా పాయే, కొడుకు చీయని పాయే. ఏంటని చూస్తున్నారు? ఒప్పండి. అప్పుడయ్యా కొడుకు నన్ను చెప్పండి. అందుకే అమ్మవారి ఉత్సవాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మా మామగారితో మాట్లాడి ఆయన సలహా కూడా తీసుకుని ఆయన చెప్పినట్టు చేయండి. మామగారంటే మన పోతురాజు గారేగా? చిచ్చి కాదండి, సత్యయ్య గారు. అదేంటి బాబు, ఇది మన ఊరికి సంబంధించిన సంబరం. పక్కూరోడైన సత్యకు పెత్తనం ఇవ్వటం. ఎవరండి పక్కూరాడు? ఆయన నా సొంత మనిషి, నేను గౌరవించే మనిషి. ఉత్సవం ఆయన చేతి మీదుగానే జరగాలి. మీకేమైనా అభ్యంతరమా? అబ్బే అదేం లేదండి, అట్టాగే కానివ్వండి. అన్నా ఇప్పటిదాకా నీకు ఇంట్లోనే పరువు లేదనుకున్నాను. రేపా సత్తయ్య పెత్తనంలో సంబరాలుగా జరిగితే ఇక ఈ ఊళ్ళో నీ పరువు గోయిందా. అందుకనే ఇక ఈ అరుగు వదిలేసి ఊరు బయట పొలిమూరులో సెటిల్ అయిపోయే ఏటే అంబే అంబే అని అడుక్కోవడం బెటర్. అసలు సంబరాలు జరిగితే కదరా. ఏందన్నా అర్జెంట్ పని ఉందంటే రత్నాలు ఇంటికి అనుకున్నాను. పొలాల కాడికి తీసుకెళ్తాను ఏంది? ఆ సత్యుడు పొలంలో కాపలా పెడుకున్నాడు రా. ఇదే సరైన టైం. దేనికన్నా? ఓహో, కాళ్ళు పట్టుకొని బతిలాడుకుంటారుకా? నార్మల్ చెప్పకుండా చంపడానికి. ఇక బా అన్న చంపుదాం అన్నా. కత్తితో కసక్కరం పొడి చంపుతా ఉన్నా. సన్నాసి కత్తితో పొడిచానుకో ఆడు అరుస్తాడు, అందరికి తెలిసిపోద్ది. అందుకని పెద్ద బండరా తీసి నెత్తి మీద వేసానుకో మనకు సచ్చరుకుంటాడు. తగంటా ఉన్నా అన్నా. అయితే ఇక్కడ ఒక మంచి రాయి చూసుకుని పోదాం. ఏ అక్కడ రాళ్ళు టాకు దొరకవా? మన టైం బాగలేక దొరకపోతేనో. అది పండరా. సరే ఎత్తుకు ఎత్తుకు. రే ఇది ఎట్టుంటదిరా? కుంకుడుగాయలు కొట్టుకోవడానికి బాగానే ఉంటదన్నా. లేకపోతే ఏంటన్నా, ఓ మనిషిని చంపాలంటే కనీసం అది అది కరెక్ట్. దాన్న ఇది నాయన దీన్ని నేను ఎక్కడ లేపగలరా బాబు? అన్నా నువ్వు ఇప్పుడున్న పొజిషన్ లో ఈ రాయినేందన్నా మనూరు కొండనే లేపగలవు. లేపు. కరెక్ట్. వెనక లేపు ఏందన్నా, ముందు లేపు. అరే నువ్వు సాయం చేయరా. జాగ్రత్త రై. ఇక పదన్నా. రే నెల తక్కువ నా కొడక కళ్ళ మీద వేస్తాడు రా. కాళ్ళ ముందు పదన పద. నా యాలక బరువు నా నెత్తిన పెట్టి నువ్వు మురుగుతాడు రా. ఏదోలే అన్నా, నీ బాధ పంచుకున్నావని. ఎవరది? ఎవరంటే మాట్లాడరా? నేనే మామగారు. ఇదేంటండి గారు ఎలపు నూరు వచ్చారేంటి? ఇవాళ నేను ఇక్కడే పడుకుంటాను గానీ మీరు ఇంటికి వెళ్ళండి. ఇక్కడ పడుకోవడం ఏంటి? మళ్ళీ అమ్మాయితో ఏమన్నా? అదేం లేదు, నేను ఇంకో 3 రోజులు ఇక్కడే పడుకోవచ్చు. సర్లేండి. ఇదిగో దుప్పటి పూర్తిగా కప్పుకోండి, చలి ఎక్కువగా ఉంది. అలాగే మామగారు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అదిగో మంచం కింద మంచి నీళ్ళు ఉన్నాయి. అలాగే అన్నా. జాగ్రత్త, జాగ్రత్త. కింద చూసినాడు. నెత్తి మీద నీ ఎంత బరువుంది. కిందకు చూస్తే ముందుకు పడతాను రా ముచ్చి ముట్టా కొడక.
కనపడుతుంది మనిషేడి అన్నా అన్నా పోయావా అన్నా? ఇంకా లేదురా, ఆడికంటే ముందు నేను పోయేట్టుగా ఉన్నా. అబ్బా అన్నా ఆ. కష్టాలు కోరుచుకున్నప్పుడే సుఖాలు దొక్కుతాయన్నా. ఆహా. బ్రహ్మంగారు ఏం చెప్పారంటే నీ పాడి చిన్నగా సప్పుడు కాకుంటున్నాడు మంచి కుక్కల తిని తున్న పుత్తుల పడుకున్నాడు అన్నట్టు తలెట్టుందో దుప్పటి తీసి చూసొస్తా. వద్దురా, లేపడుగు అట్టాకే నోరు మీద చింపంచి నా కొడక. నారాయణ 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 దాహం వేస్తుందన్నా. నీలాంటి నోట నీళ్లు పోసే కంటే ఛీ, ఎందుకులే నోటితో చెప్తే బాగుండదు. నోరు మీద ముళ్ళ పంది. నువ్వేరా చేయిదాపా నువ్వు దాపా. రేయ్ పంపలు కొల్చడం కంటే ఈ పని చేసుకోవడం చాలా బెటర్. అంబాను ఇది కంటిన్యూ చేసుకోండి.